నమస్కారం కృపాదానంద గారు. నమస్తే అండి. నేను రఘునందన్ అండి, తెలంగాణ కళారత్న యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. మీ కళా హృదయం, కళా స్పందన, కళాకారులకు మీ ఎలాంటి సేవ చేస్తున్నారు? మీరు ఏ కళా ప్రయాణంలో మీ గురించి చెప్పండి. 1979 అంటే 80 ప్రారంభంలో ఒక జానపద కళాకారుడు భిక్షకుడు, అతను భిక్షం అడుక్కుంటూ జానపద పాటలు పాడుతున్న నేపథ్యంలో ఇలాంటి వారికి ఏదైనా ఒక వేదిక ఉంటే బాగుంటుందని 80లో చిన్నగా ప్రారంభించి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి జానపద కళాకారులకు వారి జీవన శైలికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళను పరిచయం చేస్తూ వాళ్ళకు ఒక వేదిక కల్పిస్తూ ఇలాంటి కళారూపాలు ఇంకా బతికి ఉన్నాయి, వీటిని బతికించుకోవాల్సిన అవసరం ఉన్నదని ప్రభుత్వానికి, రాష్ట్రానికి చెప్పడమే కాక ప్రాక్టికల్గా కూడా వాళ్ళ ప్రదర్శన ఇస్తూ వారికి అవార్డులు ఇస్తూ వారిని ప్రోత్సహించడం జరుగుతాం. ఈ పరిస్థితుల్లో మన ప్రభుత్వం కూడా దానికి చేదోడు వాదోడుగా ఉంది. రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ కూడా ఇందుకు తీవ్రమైన కృషి చేస్తుంది. ఇంకా వచ్చేటువంటి జనరేషన్ ఏదైతే ఉన్నదో మన భాష, మన సంస్కృతి, మన పల్లె పాట, మన పల్లె పదం, మన గజ్జె, మన నృత్యం నశించిపోకుండా, విధ్వంసం జరగకుండా ఉండాలి అని అంటే యువత ఈ యొక్క కళ పట్ల నేర్చుకొని వాటిని అభిరుచి పెంచుకొని వాటిని చేయడం వల్ల మన సంస్కృతి సౌరభాలు, గ్రామీణ సౌరభాలు ఇంకా బతికి ఉంటాయి. వాటిని బతికించుకునేటువంటి అవసరం మన పైన ఉన్నది, బాధ్యత మన విధి కూడా. ఇలాంటి పరిస్థితిలో మరి మీ ఛానల్ ద్వారా ప్రజలకు, యువతకు ఇచ్చేటువంటిది ఏంటంటే పాఠశాలల్లో కూడా మన కళల పట్ల ఒక చిన్న పేజీ, ఒక చిన్న అక్షరాన్ని మనం చెప్పగలిగితే, అంతకుముందు అంటే 70స్లో 80స్లో ప్రతి శనివారం మనకు కళలు, సాహిత్యం వాటి పట్ల చక్కగా డిబేట్ పీరియడ్ ఉంటుండే. ఆ పీరియడ్ను తిరిగి మనం తీసుకువస్తే మన సంస్కృతికి మనం న్యాయం చేసిన వాళ్ళము. మీరు ఏ కళారూపంలో నిష్ణాతులు? జానపద నృత్యంలో, జానపద సాహిత్యంలో, తర్వాత జానపదము మీద నేను అనేకమైనటువంటి పరిశోధనలు కూడా చేస్తూ ఉన్నాను. జానపద నృత్యంలో, తర్వాత వాయిద్యములో నేను ఇష్టం. మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి మా ప్రేక్షకులకు. 8106006238. మళ్ళీ ఒకసారి 8106006238. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. రమణ.